సో దేంట్లోనైనా మనకి రిజల్ట్ రావాలంటే కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్. సో కన్సిస్టెన్సీ ఎవరు లేకపోయినా మనం అయితే ఖచ్చితంగా 100 కొట్టాల్సిందే. సో ఫస్ట్ 26 కొట్టాం. ఎక్సెస్ కన్సిస్టెంట్గా చేయకపోతే రిజల్ట్ రిజల్ట్ రాదు. ఇప్పుడు డెఫినెట్లీ మనం ఆల్రెడీ 26 చేసాం, మొత్తం రోజుకి 100 చేయాలి. వెళ్ళండి బాబు. వెళ్ళండి, పర్లేదు, స్క్రీన్ పర్లేదు. సో ఏం చేసాం, 26 + 5 31. వెయిట్ చాలా తక్కువ తీసుకుంటాను, చూద్దాం. ఇంకోటం అమ్మ 40. చెస్ట్ దగ్గర ప్రెషర్ పడుతుంది అండ్ ట్రైసెప్ దగ్గర కూడా బాగా పడుతుంది. ఎక్కువ మాట్లాడకుండా, ఎక్కువ గ్యాప్ తీసుకుండా షార్ట్ స్పెల్లో కొట్టడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. 100. లెట్స్ సీ. అందుకే ఇలా ఇరుచుకోవడం, ఎందుకంటే జాయింట్స్ పట్టేస్తుంది అసలు. అప్పుడు ఏంటంటే మజిల్ పట్టేస్తే మీరు ఫ్రీగా చేయలేదు. సో అందుకు మైల్డ్ ఇలా అనడం కానీ, హ్యాండ్స్ ఇలా అనడం కానీ, స్ట్రెచెస్ కానీ చేస్తాం. ఓకే, సో యూ హావ్ డన్ 40. సో మరి ఇలా బ్రేక్ తీసుకుని మాట్లాడుతుంటే మీకు ఇబ్బంది ఉండదు కదా, ఖాళీగా ఏం చూస్తారు వీడియో. అందుకే సరదాగా బ్యాక్గ్రౌండ్ నాయిస్ కోసం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఇస్తున్నా, రైట్? అండ్ మీకు నచ్చుద్ది అనుకుంటున్నాను బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఎలా ఉందో చెప్పండి. చలో 40. హాఫ్ సెంచరీ చేసాం. టైం ఎంత పట్టిందో నాకైతే తెలీదు. ఓకే, ఆఫీస్ కూడా టైం అయిపోతుంది. సో గబా పడద్దు ఇంకో 50. చాలు, చెప్పినంత ఈజీ కాదు నాకు తెలుసు. అండ్ అడ్జస్టబుల్ డంబల్స్ గురించి ఎవరు అడిగారు, లైక్ ఇలా లిఫ్ట్ చేస్తున్నాడు అభిషేక్ వర్మ, మళ్ళీ ఓవర్ హెడ్ లిఫ్ట్ చేస్తున్నాడు, వెయిట్స్ పడిపోవట్లేదా, ఎలా ఉంది అని. అండ్ జాయింట్స్ కూడా క్లియర్గా చూపిస్తా, హౌ ది రాడ్ ఈజ్ capable of holding those weights. ఎంత చిన్న జాయింట్స్తో ఉన్నాయి అది డీటెయిల్ వీడియో అయితే చేస్తాను, అభిషేక్ వర్మ. అండ్ వెదర్ దే వర్త్ ఆర్ నాట్ నేను ఇంకా చెప్పలేదు, ఎందుకంటే బట్ కాస్ట్ వైజ్ స్పేస్ తక్కువ తీసుకుంటాయి అవి, స్పేస్ తక్కువ తీసుకుంటుంది అండ్ ఈజీగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. జిమ్లోకి వెళ్తే అన్ని వెయిట్స్, ఒక వెయిట్ పెట్టి ఇంకో వెయిట్ చేసి ఆ వెయిట్ వాటి దగ్గర చేస్తుంటే వెయిట్ చేస్తూ ఆ వెయిటింగ్లో వెయిట్స్ కోసం వెయిట్ చేస్తూ కన్నా ఇది బెటర్ అనిపించింది. దట్టు వన్ టైం పర్చేస్ కదా,
ఎనీవేస్ అవి ఎట్లా ఉన్నాయని నేను ఖచ్చితంగా రివ్యూ చేసి చెప్తాను. మై గాడ్ 60% చేసాం. 60 అయింది, ఇంకా 40 కొట్టాలి. నాట్ సో ఈజీ కదా, బట్ చాలామంది 500 1000 చేసేస్తుంటూ ఉంటారు. బట్ మీరు ఎన్ని చేస్తున్నారు పుషప్స్? కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. హౌ మెనీ పుషప్స్ ఆర్ యూ డూయింగ్ ఇన్ ఎ స్ట్రెచ్? లైక్ నేనైతే 30 ఓకే అలా టఫ్గా 30 చేస్తున్నా. ఇప్పుడు వన్స్ అపాన్ ఎ టైం 20, 15, 25 ఆ రేంజ్లో ఉండేది. 30 అయితే ఇంప్రూవ్ అయ్యాను. సో ఇన్స్టెడ్ ఆఫ్ కంపేరింగ్ విత్ అదర్స్, మనల్ని ఎంత చేంజ్ చేసుకుంటాం, డే బై డే ఎంత ఇంప్రూవ్ అవుతుంది అన్న విషయం చూసుకుంటే అదే మంచి మోటివేషన్ అవుతుంది మనకి. యా 60 కొట్టాం. లెట్స్ మూవ్. Tough అయిపోయింది 69. So not even 10 in a stretch after 60. Yeah guys, ఇవన్నీ మమ్మీ పెంచుతున్న మొక్కలు, ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇంకా పక్కన 69 కదా. అంటే 3 భయ్యా. అమ్మా మజిల్ పట్టేస్తుంది 73 తర్వాత. ఇంకా 27 చేయాలా? సో నేను షుగర్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు లాక్టోస్ గురించి మాట్లాడలేదు యాక్చువల్లీ. లైక్ గ్లూకోజ్ గురించి మాట్లాడాం, ఫ్రక్టోస్ గురించి మాట్లాడాం, సుక్రోజ్ గురించి మాట్లాడాం. అండ్ లాక్టోస్ ఈజ్ అనదర్ థింగ్ దట్ ద షుగర్ దట్ ఈస్ ప్రజెంట్ ఇన్ డైరీ ప్రొడక్ట్స్, మిల్క్ ప్రొడక్ట్స్లో ఉంటుంది. సో మిల్క్ ఎప్పుడైనా తాగుతున్నప్పుడు గుర్తుంచుకొని షుగర్ వేసుకోవద్దు, ఎందుకంటే ఆల్రెడీ ఇట్ హ్యాస్ షుగర్ కంటెంట్ ఇన్ ఇట్ కాల్డ్ లాక్టోస్. సో మళ్ళీ మీరు ఎక్స్ట్రా వేసుకుని ఎక్స్ట్రా క్యాలరీ యాడ్ చేసుకోవద్దు. రెడ్యూస్ షుగర్ కంటెంట్. అండ్ షుగర్ రెడ్యూస్ చేసుకోవడం వల్ల మీకు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి లాంగ్ రన్లో. చాలా క్రానిక్ డిజైన్స్ నుంచి మీరు దూరం అవుతున్నట్టే లెక్క. చాలా కదా. ఇంకొక 20 కొట్టాలి. ఒకటి నేను ఆల్రెడీ 10 minutes దాటిపోయి ఉండొచ్చు. బట్ లెస్ దాన్ 10 minutes 100 పుషప్స్ చాలా 100 పుషప్స్ మీరు కొట్టగలిగితే దట్స్ అన్ అచీవ్మెంట్ అని చెప్పుకోవాలి. యా సో ఈ 100 days 100 పుషప్స్ ఛాలెంజ్ అయ్యేటప్పటికి మనం అక్కడికి వెళ్తామేమో చూద్దాం. లెస్ దాన్ 10 minutes. లెట్స్ హోప్ సో. రైట్. సో టైం చాలా షార్ట్ ఉంది మనకి. యా ఇంకెన్ని కొట్టాలా? 20 కదా. యాక్చువల్లీ పుషప్లో మనం చూసుకోవాల్సిన క్లోజ్ పెట్టి కొడితే ఓన్లీ ట్రైసెప్ మీద పడుతుంది ఎక్కువ. షోల్డర్ మీద అఫ్కోర్స్ లైట్గా ఉంటుంది. రాడ్ పెట్టి కొడితే షోల్డర్కి అట్ ది సేమ్ టైం చెస్ట్కి కూడా ప్రెషర్ అనేది పడుతుంది. సో మజిల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. రాడ్ కొట్టడానికి మనం అయితే ట్రై చేయట్లేదు ప్రజెంట్. జస్ట్ షోల్డర్ విడ్త్లో కొడుతున్నాం. దట్ 2 hands చెస్ట్ కింద కొంచెం కిందకు పెట్టి. సో పాస్చర్ చాలా ఇంపార్టెంట్. పాస్చర్ ఇంపార్టెంట్ బిగులు. సో 80 చేసాం కదా, 20 ఓపిక పెట్టి కొట్టేద్దాం.
అమ్మాయి ఇంకా 11 కొట్టాలి. 9 చేసినట్టుగా అయిపోయింది. అట్లీస్ట్ 10 అయినా చేద్దాం. షోల్డర్ లాక్ అయిపోతుంది. రన్నింగ్ షార్ట్ ఆఫ్ టైం చాలా తక్కువ ఉంది. Yeah. Yeah. గైస్, సో డైలీ మీరు కూడా ఖచ్చితంగా ఏదో ఒక ఎక్సర్సైజ్ చేయండి, క్యాలరీస్ బర్న్ చేయండి. క్యాలరీస్ ఇంటేక్ ఎంత తీస్తున్నారో మీరు కొంచెం దృష్టి పెట్టండి. సో దట్స్ హౌ యూ రెడ్యూస్ షుగర్ లెవెల్స్ ఇన్ బ్లడ్. షుగర్ లెవెల్స్ తగ్గించుకోవచ్చు. అండ్ క్రానిక్ డిసీజ్ లైక్ బీపీ, క్యాన్సర్. క్యాలరీస్ మీరు బర్న్ చేసే కొద్దీ నెంబర్ ఆఫ్ డిసీజెస్ నుంచి మనం దూరం అవుతూ ఉంటాం. బట్ కర్మకాలం ఏం జరిగితే మనం ఏం చేయలేం. కానీ మోస్ట్లీ సో క్యాలరీస్ మీరు బర్న్ చేస్తూ మంచి ఫుడ్ తీసుకుంటే, యాడెడ్ షుగర్స్ తగ్గిస్తే యూ విల్ బీ ఫిట్. నేను 6 ప్యాక్ చేసేయడం, మజిల్ స్టోన్ అయిపోవడం గురించి మాట్లాడలా. బట్ బీయింగ్ ఫిట్ ఈస్ సంథింగ్ వెరీ ఇంపార్టెంట్ దాన్ వాట్ ఈస్ ఎవిడెంట్ అవుట్ సైడ్. బయటికి కనబడేది కన్నా మనం ఎక్సర్సైజ్ చేస్తున్నామా, క్యాలరీస్ బర్న్ చేస్తున్నామా, సో మజిల్ బోన్స్ ఇవన్నీ స్ట్రెంగ్తన్ చేసుకుంటున్నామా, సో డే బై డే ఇంప్రూవ్ చేసుకుంటున్నామా, ఇది ఇంపార్టెంట్. బట్ నాట్ మజిల్. బట్ మజిల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనం చెప్పాం ఆల్రెడీ మాట్లాడాం. మజిల్ లైక్ ఎవ్రీ 1 year ఆఫ్టర్ యూర్ 30s, once మనం 30 years క్రాస్ చేసిన ఎవ్రీ 1 year ఇఫ్ యూర్ బీయింగ్ సెడెంటరీ 1% ఆఫ్ యూర్ మజిల్ యూర్ గోయింగ్ టు లూజ్. అది అవ్వకూడదంటే డెఫినెట్గా వెయిట్ ట్రైనింగ్ చేయాలి. అందుకే మనం అడ్జస్ట్మెంట్ డబుల్స్ కూడా కొన్నాం, రైట్? చాలా That's all guys. 100 అయిపోయింది.